సిగ్గున్నోళ్ళు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా వైసీపీ నాయకుల కన్నా రోడ్డెక్కేదానికి సిగ్గుండాలి. 30 years ఇప్పుడు పక్కన గుజరాత్ 50 పైసలు తక్కువ చేసుకుంటే నువ్వు 70 పైసలు 80 పైసలు తక్కువ చేయి అగ్రిమెంట్. గుజరాత్ ₹99 అయితే ₹2.49 50 పైసలకి ఎక్స్ట్రా చేసి 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిగ్గు శరమం లేకుండా ఒక నోటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద నువ్వు 49,000 కోట్లు అప్పులు చేసావు. 3 డిస్కాముల మీద 49,000 crores. ఒక్క ప్లాంట్ నిర్మించలా, ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా. నేను మొన్న చెప్పా మీకు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా చుట్టూ ఉండే 4 రెడ్డి గారులు ఎట్ట దోసుకునేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 282 కోట్ల రూపాయలతో 4,50,000 టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి మశానం బూడిద. విద్యుత్ సంస్థ జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు. జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా? ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టి ఉంది, మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి, పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది, ఉత్పత్తి పడిపోయింది, విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నా. నెవర్ ఇన్ ద హిస్టరీ. నీ కరప్షన్కి అక్కడ FBI దగ్గర నుంచి ఇక్కడ ఉండే జెన్కోలో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్డు ఎక్కారు. అయినా మీకేమీ సిగ్గు శరమ లేదు. స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్, అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం, పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం. అక్కడ తెలంగాణ 24 అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం. తమరు 7 గంటలు తెల్లార్చారు. 7 గంటలు స్మార్ట్ మీటర్స్కి ఎంత? ఒక్క ఇళ్ళకి 10,000 కోట్లు, ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్కి 10,000 కోట్లు, వ్యవసాయానికి 7,000 కోట్లు.